హలో! నమస్కారం అండి. మార్కి మాటకి స్వాగతం. ఈరోజు ఇక్కడ మనం కాసేపు ముచ్చరించుకుందాం అనుకున్న అంశం ఏమిటంటే రామబాణం. రామబాణం అనేది మనకి ధనుశాస్త్రంలో కనిపించదు. అంటే రాముడు ప్రయోగిస్తాడు బాణం, శివుడు ప్రయోగిస్తాడు, విష్ణువు ప్రయోగిస్తాడు, భీష్ముడు ప్రయోగిస్తాడు. ప్రత్యేకంగా రామబాణం అంటూ ఏమీ లేదు. కానీ రామబాణానికి తిరుగులేదు అనేటటువంటి మాట వచ్చినప్పుడు కొంతమందికి ఒక విధమైన అనుమానం ఏమిటంటే విష్ణువు పేరు మీద ఉండేటువంటి నారాయణాస్త్రం గాని, శివుడి పేరు మీద ఉన్నటువంటి పాశుపతాస్త్రం గాని, లేకపోతే ఇంద్రుడి పేరు మీద ఉన్నటువంటి ఐంద్రాస్త్రం గాని, వరుణుడి పేరు మీద ఉన్నటువంటి వరుణాస్త్రం గాని, ఇలాగా రకరకాల అస్త్రాలు ఉన్నాయి కదా! అలాగే రాముడి పేరు మీద కూడా ఒక అస్త్రం ఉందా? ఉండలేదు. ఎంచేతనంటే ఈ అస్త్రాలన్నీ కూడా ప్రయోగార్హాలు. అంటే వరుణుడిని ఆవేశించి ఒక బాణం తీసుకొని ఆ బాణం ధనుస్సు పట్టుకున్నవాడు, ఇదిగో ఇప్పుడు నేను ఇంద్రుని అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, వెళ్ళి అని చంపు అంటే చంపేస్తుంది. అలాగే వరుణుడు, అగ్ని, ఇలాగా ప్రయోగాన్ని కానీ నేను రాముణ్ణి నేను చంపుతున్నాను అని ప్రయోగించడానికి మంత్రం ఉండేటువంటి బాణం మాత్రం లేదు. అంతే కానీ రామబాణానికి తిరుగులేదు అన్న పేరు రావడానికి కారణం మాత్రం అమోఘ బాణం. ఎంచేతనంటే రాముడుకి ఎవరిని చంపడం ఉద్దేశం ఉండేది కాదు. ఆ అమోఘ బాణం ఏంటంటే రాక్షసులను చంపడానికి ఉద్దేశించిన బాణంగా మాత్రమే రాముడు దాన్ని ప్రయోగించాడు. ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు కూడా ప్రయోగించలే. మారీచుడు లేడి వేషం వేసి సీతనెత్తు పోయినప్పుడు అరిచినప్పుడు చంపేశాడు. తర్వాత తాటకని చంపాడు. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కూడా రాముడు బాణ ప్రయోగం చేయలేదు. అంచేది అమోఘ బాణం ప్రయోగం చేసినప్పుడు రావణాసురుని చేసి ఇట్టే చంపేయచ్చు. కానీ ఎందుకు చంపలేదు? రావణాసురుడు విష్ణు భక్తులను ఏదో కథలు మన కథ తర్వాత కారణాలు చెప్పినప్పటికీ అనేక అస్త్రాలు ఉన్నాయి. ఈ అనేకాస్త్రాలని ప్రయోగించాడు. ఎందుకు ఈ అనేకాస్త్రాలు వచ్చాయంటే మనకి దేవతలు రాక్షసులు ఉన్నారు, స్వర్గలోకం ఉంది. ఈ స్వర్గలోకం మీద ఎప్పుడు కూడా కన్ను రాక్షసులు ఉండేది. అంచేత అది వైభవం. అది మంత్రి లాంటివి అది అధికారం అనుభవించవచ్చు, సంపద అనుభవించవచ్చు, సౌఖ్యాలు అనుభవించవచ్చు. అంచేత స్వర్గ పరిపాలన అందరూ కోరుకునేవారు. అక్కడ ఎవరుండేవారు? దేవతలే ఉండేవారు. వరుణుడు, అగ్ని, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ. వీళ్ళందరినీ దూరం చేసేసి రాక్షసులు పరిపాలన చేయాలని అనుకునేవారు బలిచక్రవర్తి. వాళ్ళకి ఉండే వైరం అది ఒకటే. వాళ్ళు ప్రజల్ని మనకి ఎక్కడ హింసించినట్టు పెద్ద కనిపించదు. ప్రజలు మామూలుగా దేవతలు పరిపాలించినప్పుడు హింసించారు, రాక్షసు పరిపాలించినప్పుడు హింసించారు. ప్రజలు ఎప్పుడూ బాధలు పడుతూనే ఉంటారు. కానీ ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎప్పుడు వాళ్ళ దెబ్బలాట వచ్చినప్పుడు మాత్రం ఈ అస్త్రాలను ప్రయోగించవలసి వచ్చాయి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కొంచెం దేవతల పక్షపాతి కాబట్టి, ఎందుకంటే ధర్మం వాళ్ళ వల్ల నిలుస్తుంది కాబట్టి, రాక్షస బుద్ధి మంచిది కాదు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేసి బ్రహ్మ తన అంశనిచ్చాడు, ఇంద్రుడు తన అంశనిచ్చాడు, నారాయణుడు తన అంశనిచ్చాడు, శివుడు కూడా తన అంశనిచ్చే పాశుపతాస్త్రం ఇచ్చి మొత్తానికి అందరూ కూడా దివ్యాస్త్రాలను తయారు చేశారు. దివ్యాస్త్రాలు తయారు చేసిన తర్వాత దివ్యాస్త్రాలన్నింటినీ పిలిచి బ్రహ్మదేవుడు పిలిచి మీకు ఆకారం ఇస్తున్నారు, మీరు వీరుల సొత్తు, మీకు పక్షపాతం ఉండదు. ఏ వీరులకైనా మీరు కొంచెం రాక్షసులు అవనివ్వండి, దేవతలు అవనివ్వండి, సామాన్యుడు అవనివ్వండి, అందరికీ కూడా మీరు చక్కగా వాళ్ళ యొక్క వీరత్వాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళకి అధీనం అయిపోయి యుద్ధం చేసి వాళ్ళకి విజయం కలిగించారు. దాంతో వారికి చాలా గర్వం పెరిగింది. ఓహో, మేము ఇంత గొప్పవాళ్ళమా? అయితే నేను ఇంద్రుడి పక్షాన శివాస్త్రం వెయ్యి, పాశుపతాస్త్రం వెళ్ళి రాక్షసుని చంపినప్పుడు చాలా హాయిగానే ఉంటుంది. కానీ మళ్ళీ వాడు పాశుపతాస్త్రం నా మీద ప్రయోగిస్తాడు, మరి నేను ఎందుకు వెళ్ళాలి? ఎవరికి లొంగాలి నేను? అంచేత ఎవరికి ధర్మం ఉంటే వాళ్ళకి పెడతాం మేము అని ఒక అంగీకారాన్ని వచ్చేసి ఎవరైనా మనకి వీరు దొరికితే వాడిని ఆశ్రయిద్దాము, ఈ దేవతలు వీళ్ళందరినీ కూడా మనకు అనవసరం అని చెప్పి అనుకుని పెడుతున్న సమయంలో దీనుకుడు అనే రాక్షసుడు ఆయన నిష్ఠకొండ మీద తపస్సు చేసి ఓ పెద్ద యజ్ఞం చేశాడు, సత్రయాగం అని. మన భాగవతంలో చెప్పినటువంటి సత్రయాగం లాంటిది. ఆ చేసి సమయంలోనే ఈ అస్త్రాలన్నీ పుట్టాయి అనమాట. వారి యాగం చేస్తున్నప్పుడు ఆ యాగానికి ముగ్ధులైపోయి వీటికి ఆకారం ఇచ్చాడు భగవంతుడు. ఆ బ్రహ్మదేవుడు, మీ ఆకారం వెళ్ళి మీరు వీరులకు అమ్ముల పొద్దులోకి వెళ్ళిపోయి ఆ బాణాల్లో దూరి మీరు యుద్ధం చేసి ఇవి వీరుడికి పేరు తెచ్చుకుని ఆ అస్త్రాలుగా పేరు పొందండి అన్నాడు. అంచేత ఈ ఆకారాలు ధరించేసి దేవుని పిలిచి, ఓ దేనికా నువ్వు చాలా బాగా యజ్ఞం చేసావు, అందుచేత నీవు కనుక కోరుకున్నా ఉంటే వరం ఇస్తాం, మాకు గొప్ప వరం ఉంది, నీకు నువ్వు కోరుకున్న ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని నిర్జించగలము అన్నప్పుడు దేవుడు నవ్వాడు. అవును,
నువ్వు మళ్ళీ ఇంద్రుడు అయిన వాళ్ళని నిర్జిస్తావా, నువ్వు నా మీదే తిరగబడతావు, అంచేత నా దగ్గర నిస్వార్థంగా ఉంటామనేటటువంటి అవసరం ఉండదు నీకు, అందుచేత మనకు వద్దు అన్నాడు. అలా కాదు, నీకు వశమైపోతే నీకు దగ్గరే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాం అన్నాడు. సరే వాడు సంతోషమే కదా, ఉంచుకున్నాడు, దగ్గర ఉంచుకున్న తర్వాత మళ్ళీ దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు దేవతలు చాలా హాయిగా ఉన్నారు. వాళ్ళు ఆయన మన అస్త్రాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి వాళ్ళు ఇంద్రుడు ఇంద్రాస్త్రాన్ని పిలిచాడు, నారాయణ అస్త్రాన్ని పిలిచాడు. రాక్షసులు విజృంభించి స్వర్గం మీద యుద్ధం చేసేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న సమయంలో వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది దేవతలు. అప్పుడు వీళ్ళందరూ బ్రహ్మదేవుడికి బయలుదేరి, నీ అస్త్రం కూడా మా మీద తిరగబడుతుంది, నువ్వు సృష్టించింది, పోనీ మా అస్త్రాలంటే అనుకోవచ్చు, ఇలాగా అందరూ మన మీద తిరగబడుతున్నాడు ఈ దివ్యాస్త్రాలు, ఏదైనా చేయని అడిగాడు. వెంటనే నా బ్రహ్మదేవుడు దివ్యాస్త్రాలు పిలిచి, ఏమిటి మీరు మీ వృత్తిని మర్చిపోయారా, మీ విధిని మర్చిపోయారా అంటే, నువ్వు మాకు వరం ఇచ్చావు కదా, ఎవరు వీళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందా, మాకు వ్యక్తిత్వం ఉంది, మా వ్యక్తిత్వాన్ని మేము కోల్పోము, అంచేత వాడు వీరుడు, వారి దగ్గరికి వెళ్తున్నాడు, ప్రయోగిస్తాం, కావస్తే మనల్ని ప్రయోగించుకోమన్నాడు. అంతే బ్రహ్మదేవుడు కాకపోతే, అలాగేనా, సరే అయితే ఒకటి చెప్తున్నా, నువ్వు అగ్నేస్త్రం మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వైరం వచ్చేలా చేస్తానని, వాళ్ళు ప్రయోగిస్తారు, మీరు ప్రయోగిస్తారు, కానీ మీకు ఒకరి చేతిలో ఒకరికి ఓడిపోయేటటువంటి శాపం పెడుతున్నాను అన్నాడు. అంచేత మనం సినిమాలో చూసినట్టు మనకి వారణాస్త్రం మీద అగ్నేస్త్రం మీద రెండు కొట్టుకున్నట్టుగా కనిపిస్తాయి. అగ్నేస్త్రం ఆరిపోతుంది, లేదా వాయు అస్త్రం అగ్నేస్త్రాన్ని ఆర్పేస్తుంది, పాములు వస్తే గరుడాస్త్రం వస్తుంది, ఇలా జరుగుతుంటే అమోఘాస్త్రం జరుగుతుంది. అంచేత ఏం చేశాడంటే, ఇలా కూడా జరగకుండా ఇంకా ఒక బాణం ఒకటి ఉండాలి, ఆ బాణం ఏంటంటే అమోఘ బాణం అని సృష్టించాడు బ్రహ్మదేవుడు. అది ఏంటంటే మనకి దోమలు కుడుతుంటే, కుట్టినప్పుడు దోమను తరివేస్తాం, దోమకాటంత గాయం తగిలిన అంటే అంత ఘాటు తగిలితే మాత్రం కూడా ప్రాణం పోతుంది అనే బాణాన్ని సృష్టించాడు. అంచేతే రాముడు తన ఆ అమోఘ బాణాన్ని ప్రయోగించేవాడు, కానీ ఎవరి మీద ప్రయోగించేవారు, ఖచ్చితంగా వారి ప్రాణం తీయాలి అని అనుకున్నప్పుడే ఆ బాణాన్ని ప్రయోగించేవాడు, కాబట్టి దానికి రామబాణం అని పేరు వచ్చింది. ఎందుకంటే మనకి ఎప్పుడు చూసాం కదా, తాటకని చంపినప్పుడు, వాలిని చంపినప్పుడు, తర్వాత మారీచుని మాయలుడిగా వచ్చినప్పుడు రాముడు బాణంతో చంపాడు, కానీ వీళ్ళ చోట్ల ఎక్కడా కూడా మనకి రాముడు అదే రాక్షసుల్ని చంపినట్టు ఉంది, కానీ ఎక్కడ కూడా మనకు కనపడదు. కానీ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష, మా రామాయణ కల్పవృక్షం అంటూ విశ్వనాథ్ వారు కూడా అందరూ ఎక్కడ కూడా రామబాణం ప్రయోగాన్ని చూపించాల్సి చోట వచ్చింది. పరశురాముడు శివధనుస్సుని వీచినందుకు కోపం వచ్చి, నా వైష్ణవ చేప అని పిలిచు అన్నాడు. అక్కడికి చాలా గొప్ప పద్యమే చెప్తాడు. అతను ధని వల్ల వస్తుంటే, అతను అడుగులు వేసుస్తుంటేనే శివధనుస్సు విరిగిపోయినంతటువంటి గొప్పదనం వచ్చింది. అంటే ఈయన దండించదగ్గవాడే కాబట్టి ఏం చేశాడంటే, రామబాణం తీసుకుని ఆయన పాదాల మీద పెట్టుకున్నాడు. ఇది అప్పటి నుంచి ఆయన కోదండపాన వేయడని నా ఉద్దేశం. అప్పటికే కోదండ వేసుకున్నప్పటికీ ఎప్పుడైతే ఈ వైష్ణవ ధనుస్సును తీసుకుని బాణం ఎక్కుపెట్టిన తర్వాత, ఎక్కుపెట్టమన్నావు కదా, ఏం చేయని, ఈ బాణం ఎక్కడ పాడేయను అని అడిగాడు. ఎక్కడ పాడేయను అడిగితే, ఆ బాణం వేస్తే ఆ బాణం సంగతి పరశురాముడికి తెలుసు, దాని ఉపసంహారం కూడా తెలుసు, ఆయన ప్రయోగించగలడు. ఈ బాణం తన మీద ప్రయోగిస్తే ఇప్పుడు తనకి మరణం తప్పదు. అంచేత కానీ రాముడు ఏమన్నంటే, నీ పాదాలకి వేసేస్తాను, అంచేత కుంటివాడు వైపు బతుకుతుంది, కానీ నా బాణం వృధా కాకూడదు అన్నాడు. వద్దు, అలా చెయ్యొద్దు, ఏం చేస్తానంటే 21 మార్లు నేను ఈ భూమిని అంతటిని తిరిగి క్షత్రియుని చంపేశాను, అంచేత నాకు పరశుతో చంపాను కూడా పరశురాముడు అని పేరు వచ్చింది. ఇక నుంచి నేను పరశురాముడిగా ఉంటాను, బాణవేగం ఎంత దూరం పెడుతుందో అంత దూరం వెళ్ళిపోతాను నేను అందని చోటుకి అన్నాడు. అందుకని ఆయన పరశురాముడు నార్త్ ఇండియన్ కొండల్లోకి ఎక్కడికో విడిపోయి తపస్సు చేసుకుంటాడని అంటారు. అంత దూరం వరకు రాముడి బాణం వెళ్ళిందని. ఈ విధంగా అమోఘ బాణం గురించి మనకు ఉన్నప్పుడు ప్రత్యేకంగా లేదని చెప్పడం మనం అనలేం. కానీ ఇప్పుడు సీతాదేవి కూడా రామాయణంలో మనకి అదే తెలుగు భాష చాలా మనకి ఏరాలవ శేష క్షాతుడు ఆకలిస్తుంది. మనం ఇప్పుడు ఎవరు క్ష అనే అక్షరం నేర్చుకోవట్లేదు. ఆ క్షాకరంతో అంటే క్షాకి ఎన్ని పదాలు ఉంటాయో సీతమ్మ గారు చేత ఆ రాముల వారి బాణానికి ప్రయోగింపడానికి చెప్పింది. ఆవిడ చెప్తుంది, రావణుడు సీతమ్మ దగ్గరికి వచ్చి అవాకులు చివాకులు పేలుతుంటే గడ్డిపోత అడ్డం పెట్టుకుని భాస్కర్ రామాయణంలో ఉంది, రక్ష శిక్షణ
దక్షరామ విసికవ్రాతంబులూలిన్ భవత్పక్షాపేక్ష సమక్ష రాక్షసాధ్యక్ష కవ్యముల్ భక్షింపన్ వృక్ష వక్త్రములకున్ భక్షింపభే పెట్టి నీ దక్ష ప్రక్షిప రక్ష కుక్షి కలదో దర్పంబు చెండాడెను అని నీ కళ్ళు చెవులు ముక్కు అని కూడా తీసుకుంది ఆ పక్షి ఉపయోగం పెడుతుందని. అక్కడ క్షకారమైనవి కాకుండా క్షకారం ఉపయోగించకుండా పక్షి శబ్దాన్ని మనకి అమలు చేశాడు. జటాయు రెక్కలు నరికేశాడు రావణాసుడు. ఆ కసి తీర్చుకోవాలి. అంచేత రామబాణ యొక్క గొప్పతనం ఎక్కడంటే ఆ పక్షులు ఏ రెక్కలైతే పోయి గరుత్మంతుడికి అనుచరులైనటువంటి పక్షులు ఉన్నాయో అవన్నీ కూడా పక్షిక్షుద్గత రూక్ష వక్రములకు రక్షింపవే పెట్టి నీ దక్ష ప్రక్షిప రక్షి కూక్షి గలదో దర్పంబు చెండాడి అని రామబాణం గురించి గొప్ప చెబుతుంది. అంచేత రామబాణ ప్రయోగాన్ని మనం తక్కువ చేయించి చాలామంది అడుగుతూ ఉంటారు, గడ్డిపోతని మంత్రించి వదిలేస్తే బాణం అయిపోతుంది కదా అని. రామబాణం గడ్డిపోత సంబంధించిన మంత్రం కాదు. బ్రహ్మాస్త్రం గురించి చెప్పుకోవాలంటే మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. బాలక కృష్ణారావు గారు అని చెప్పి ఆయన ధనుశాస్త్రం రాసినప్పుడు చెప్పాడు, బ్రహ్మాస్త్రం అనేది ఉంది. బ్రహ్మాస్త్రాన్ని గడ్డిపోతతో మంత్రించి చేయొచ్చు, బాణమే ఉండక్కర్లేదు. కానీ బాణాలకు ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది, అవి తయారు చేయొచ్చు. కానీ బ్రహ్మాస్త్రం కనుక వేసినట్టయితే అది మొత్తం ప్రపంచం నాశనం అయిపోతున్నప్పుడు ఈ బాణ ప్రయోగం ఆపలేని తనకి. అది ఆపడం ఎవరికి తరం కాదు. దానికి కావాల్సినంత ఆహారం తినేసేదాకా అది శాంతించదు. అంచేత ఎవరు బ్రహ్మాస్త్రం తయారు చేయడు అని ఆయన చెప్పాడు. అయినప్పటికీ ఏదో ఒక నారద శాపం వల్ల అవన్నీ అప్పటికప్పుడు ఒక బ్రాహ్మణ కుమారుడు తండ్రి బతిమాలి నేర్చుకున్నాడు. వాడు మూర్ఖుడు దోమ వచ్చిందని చెప్పి, అదే దోమ అంటే దోమలాడదు అనమాట, టిటివం. ఆ టిటివ పక్షిని లకుముకి పెట్టంట దాని మీద ప్రయోగించాడు. జపించి బ్రహ్మాస్త్రం తయారు చేసి వదిలాడు. అప్పుడు టిటివం చచ్చిపోయింది అది, కానీ మొత్తం ప్రపంచాన్ని అంతా నాశనం చేస్తాం. అప్పుడు దాన్ని బ్రహ్మదేవుడు వచ్చి ఉపసంహరించిన తర్వాత నారదుడు శాపం పెట్టాడు. ఇక నుంచి కనుక ఈ తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా సరే ప్రయోగం చేశారంటే, చూడండి మనకి హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు ప్రయోగించారు, ఇప్పటికి ఎంత అనుభవిస్తాము. అంచేత బ్రహ్మాస్త్రం తయారు చేసిన, బ్రహ్మాస్త్రం ప్రయోగించిన జరిగే నష్టాలు మనకి కథా రూపంలో నుంచి ఇవి మళ్ళీ కలియుగం అయిపోయేంత వరకు కనపడకూడదు అని అన్నాడు. అంచేత అస్త్రాలు లేవని అస్త్రాలు ఉన్నాయి, అది గొప్ప శాస్త్రం, దాన్ని తయారు చేయడానికి ఎవరు లేవు. నేను చెప్పాను దాకా బాలక వెంకటకృష్ణారావు గారు ఆయన ధనుశాస్త్రం మీద ఒక గ్రంథం రాశారు. ఆయన చెప్పినట్టు ప్రకారం మనకి బ్రహ్మాస్త్రం తయారు చేసి వదిలితే దాన్ని ఉపసంహరించలే శక్తి లేక, దానికి కావాల్సినంతటువంటి ఆహారం ఇవ్వలేక ప్రయోగిస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? దేవుడు కూడా చాలా గొప్పవాడు. నువ్వు వాడికి చెప్పాడు బ్రహ్మ అస్త్రాలు, ఏమో మీరు ఈవేళ నా మీదకి వచ్చి ప్రయోగించారు, అగ్ని అన్నారు, నా దగ్గర అగ్ని ఉంది, వాడు రెండో అగ్ని పిస్తే ప్రపంచాన్ని నాశనం అవుతుంది, నేను ప్రయోగిస్తాను, వాడికి ప్రయోగిస్తాను, వీళ్ళ దీనిలో ఉంటావు కాబట్టి నీ సహాయం నాకు అక్కర్లేదు అని చెప్పి ఇందులో మీకు యుద్ధం గెలిచి జయించుకున్న తర్వాత ఈ అమ్మోఘ బాణం వేసి దేవుణ్ణి చంపి ఇంద్రుడు రాజ్యాన్ని రక్షించుకొని మనం పరిపాలిస్తున్నాడని చెప్పేసి మన పురాణ కథలు చెప్తుంది. రామబాణానికి తిరుగులేదు, కానీ రామబాణం అనేది రామమంత్ర ప్రయోగం మాత్రం కాదు, అది అమోఘ బాణం. అది కేవలం రాక్షసులను మాత్రమే చంపుతుంది, రాక్షస బుద్ధి నశింపజేస్తుంది. అంచేత రామనామస్మరణంతో మనం ఎప్పుడు కూడా పెంచినట్లయితే రామ 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 అని ప్రశ్న చేసుకుంటే అదే రామబాణం, అదే అమోఘ బాణమై ప్రపంచాన్ని రక్షిస్తుందని మనకి రామాయణ వృక్షాధిక పుస్తకాలన్నీ కూడా మనం చెప్తున్నాయి. నమస్తే.